హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి టికెట్ టు ఫినాలే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎవరు గెలిస్తే ఆ టికెట్ టు ఫినాలే ఉపయోగం ఉంది, ఒకవేళ ఎవరు గెలిచినా ఉపయోగం లేదు, ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒకవేళ కళ్యాణ్ కనుక టికెట్ టు ఫినాలే కొడితే ఓటింగ్ పైన ఇంపాక్ట్ పడి విన్నర్ రేస్ నుంచి తప్పుకుంటాడా, దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకొచ్చేసి ఇక్కడ ముగ్గురికైతే టికెట్ టు ఫినాలే అవసరమే లేదు. వాళ్ళు వచ్చేసి తనుజ, కళ్యాణ్, ఇమాన్యువల్. వీళ్ళు డైరెక్ట్గా టాప్ 5కి వెళ్ళిపోతారు. టాప్ 5 కాదు, టాప్ 3 కూడా వీళ్ళే. ఇంకా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి మనము. ఒక నలుగురిలో సంజన గారు, డీమన్, రీతు, భరణి, సుమనాన్ని కూడా. సుమనాన్ని ఈ వారం వెళ్ళిపోతాడు, సుమనాన్ని కూడా పెట్టుకుందాం. ఈ 5గులో ఎవరు కొట్టిన టికెట్ టు ఫినాలే ఉపయోగం ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఉపయోగం పడాల్సింది టికెట్ టు ఫినాలే డీమన్కి. కానీ డీమన్ అయితే అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయాడు కాబట్టి, ఇంకా ఆ తర్వాత సంజన గారు అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోయారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సుమనన్న ఈరోజు అవుట్ అవుతాడు. ఇక్కడ కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టి అన్న సెలెక్ట్ చేసుకొని, అదే బాక్స్ బ్రేకింగ్ టాస్క్ ఉంది కదా, దాంట్లో సెలెక్ట్ చేసుకున్నాడు కదా, ఫస్ట్ ప్రోమో చూసే ఉంటారు. దాంట్లో అయితే కళ్యాణ్ అయితే గెలుస్తాడు. గెలుచుకున్న తర్వాత ఇప్పుడు సుమన్ కూడా అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతాడు. ఇంకా ఆ తర్వాత సెకండ్ ప్రోమో చూసే ఉంటారు, కాయిన్స్ది. ఇందులో వచ్చేసి రీతు గెలుస్తుంది. రీతు గెలిచిన తర్వాత ఆ తర్వాత ఇంకో టాస్క్ ఆడతారు. ఆ టాస్క్లో వచ్చేసి బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంటుంది. బర్నీ గారు కూడా అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతారు. ఇప్పుడు ఎవరెవరికైతే టికెట్ టు ఫినాలే కావాలో వాళ్ళందరూ అవుట్ అయిపోయారు. ఇంకా ఒక్క రీతునే ఉంది. రీతు, ఇమాన్యువల్, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురే ఉన్నారు ఇప్పుడు రేస్లో. వీళ్ళలో రీతుకు వస్తే ఖచ్చితంగా 100% న్యాయం జరుగుతుంది ఆ టికెట్ టు ఫినాలేకి. మిగిలిన వాళ్ళు ఇద్దరికి వచ్చినా కూడా వాళ్ళకి యూజ్ లేదు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా టాప్ 5కి వెళ్ళిపోతారు. ఇక్కడ రీతు చాలా కష్టపడింది. అసలు ఎంత నెగిటివిటీతో హౌస్లోకి వచ్చింది, ఇప్పుడు పాజిటివ్ అయ్యి హౌస్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. టాస్క్లు బాగా ఆడింది, కామెడీను చేసింది, ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునింది, అంతా బాగా ఆడింది. ఖచ్చితంగా టాప్ 5లో ఉండడానికి అర్హురాలే. ఒకవేళ చూద్దాం, రీతు కనుక ఒకవేళ టికెట్ టు ఫినాలే రేస్ కొట్టిందనుకో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, డైరెక్ట్ టాప్ 5కి. ఎందుకంటే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. బన్నీ గారు ఉన్నారు, డీమన్ ఉన్నాడు, సంజన గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని దాటుకొని టాప్ 5కి వెళ్ళాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు ఈ టికెట్ టు ఫినాలే కొట్టేసిందంటే డైరెక్ట్ టాప్ 5కి వెళ్ళిపోతుంది అలా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రెండోది కొట్టాల్సింది వచ్చేసి ఇమాన్యువల్ వచ్చేసి ఇప్పుడు విన్నర్ రన్నర్ తనుజ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరిలోనే ఫిక్స్. ఇమాన్యువల్ అయితే థర్డ్ ప్లేస్ వచ్చేసాడు. ఇంకెంత ఓటింగ్ వచ్చినా ఏం చేసినా ఇంకా రన్నరు కాలేడు, విన్నరు కాలేదు. ఏంది అలా అనేస్తున్నావు అంటే ఇంక అంతే, చాలా డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరికి ఓటింగ్లో. ఇమాన్యువల్కి అంటే గేమ్స్ ఆడాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు, అంతా బాగానే ఉంది. ఏదైతే నామినేషన్ రాలేదో అది చాలా ఎఫెక్ట్ పడింది. ఇంకా ఈ లాస్ట్ వారంలో కూడా ఒకసారి రాలేదు. ఇప్పటికి 2 సార్లు ఏమో నామినేషన్ వచ్చాడు అంతే. అది చాలా ఎఫెక్ట్ అయితే పడింది. కానీ గేమ్స్ బాగా ఆడాడు, గుర్తింపు బాగా సంపాదించుకున్నాడు. ఇంకొచ్చేసి ఇక్కడ ఒకవేళ టికెట్ టు ఫినాలే ఇమాన్యువల్ కొట్టినా కూడా ఏం పర్వాలేదు, నో యూజే కదా. ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, ఎలాగో డైరెక్ట్ గేమ్స్ ఆడి గెలుచుకున్నారా అని ఒక పేరు కూడా ఉంటుంది. టికెట్ టు ఫినాలే కొట్టాడరా ఇమాన్యువల్ అని. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కనుక ఒకవేళ కొట్టి టికెట్ టు ఫినాలే డైరెక్ట్ టాప్ 5కి వెళ్ళిపోతే ఇక్కడ ఓట్ పైన ఏదైనా ఇంపాక్ట్ పడుతుందా అంటే, ఇంతకు ముందర సీజన్స్లో వచ్చేసి లాస్ట్ 2 వీక్స్ ఉన్నప్పుడు ఓటింగ్ స్టార్ట్ చేశారు. అలా కనుక స్టార్ట్ చేస్తే కళ్యాణ్కి ఏం ఎఫెక్ట్ పడదు, ఎందుకంటే 2 వీక్స్ ఓటింగ్ నడుస్తుంది కాబట్టి బాగానే ఓట్లు పడతాయి. ఒకవేళ లాస్ట్ వీకే ఓటింగ్ పెడితే అప్పుడు ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. తనుజ విన్నింగ్ అయ్యేకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ 2 వారాలు ఓటింగ్ పెడితే మటుకు ఇద్దరికీ ఛాన్సెస్ ఉంది విన్నర్ అయ్యేకి, తనుజకి, కళ్యాణ్కి. ఒకవేళ టికెట్ టు ఫినాలే కళ్యాణ్ కొట్టినా కూడా చూద్దాం ఏం జరుగుతుందో.